ఇదిగోండి ఈయన పేరు గోవింద స్వామి. నాకు తెలిసి నేను చూసిన వాళ్ళు ఒక గుడి దగ్గర గంటలు గంటలు మనశ్శాంతిగా కూర్చొని తనతో వచ్చి మాట్లాడినప్పుడే, తను చూసినప్పుడే నా మైండ్ మారుతుంది. అంటే నీకు దేవుడి మీద భక్తి చిన్నప్పటి నుంచి వచ్చిందా, మధ్యలో వచ్చిందా? అది అదే అంటారు, ఏదన్నా పెంపకంలో రావాలా, మధ్యలో ఏది రాదు. రాత్రి 11, 12 దాకా కూడా ఉంటాడు. ఎంత మనశ్శాంతిగా, తనతో వచ్చి మాట్లాడినప్పుడు నాకు అంత మనశ్శాంతిగా అనిపిస్తుంది. నెల్లూరులో చాలామందితో మాట్లాడాను కదా, తనతో మాట్లాడినప్పుడు ఏమీ కోరని ఒక స్థితి. అవును కదా, ఈడ ఇచ్చే ప్రసాదాన్ని అంత తృప్తిగా తింటాడు. ఒక పూట అంతా అదే తిని బతుకుతాడు. ఒక పూట అదే తింటావు కదా. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను సంతపేటలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఈ చిన్న ఈ సాయిబాబా గుడి అని పెట్టినారు, ఇక్కడ ఉన్నారు. ఈ ప్లేసు రథం స్థలం, ఇది యాక్చువల్గా ఇది రథం, ఇది ఆంజనేయ స్వామి గుడి రథం స్థలం. ఇది స్థితి అంటే ఏ కోరిన ఒక స్థితి. ఇది కావాల్సింది. ఒక గుడి దగ్గర కూర్చుంటే ఏమీ కోరిన ప్రశాంతమైన, అవును కదా, ప్రశాంతమైన జీవనాన్ని కోరాలి. అది నేను ఈయనలో సంవత్సరాలుగా చూస్తున్నాను.